ఏదైనా షాప్ ఓపెన్ చేయాలంటే ఏం ఆలోచన చేస్తారులా? అబ్బా ఎవరైనా సెలబ్రిటీ వస్తే మంచిగుండు, మస్తు పబ్లిసిటీ అవ్వు అనుకుంటారు కదా. లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకా ఎంపీటీసీనో అయితే మంచిగుండు అనుకుంటారు. కానీ అదే గిడొక అన్న ఓ దుకాణం ఎవరితో ఓపెన్ చేయించుటో చూస్తే షెబ్బాస్ అంటారు మీరే. ఇంకో ఈ అవ్వేనుల్లా బట్టల షాప్ ఓపెనింగ్కి వచ్చింది. అచ్చుడే కాదు, దగ్గరుండి రిబ్బన కట్ చేసింది కూడా. అంటే ఈ అవ్వే వీళ్ళకు సెలబ్రిటీ అన్నట్టు. మరి ఈమె ఎవరు, ఈ అవ్వనే ఎందుకు తీసుకొని వచ్చిర్రు అని అంటే, ఈమె పేరు సుంకమ్మ, మతి చక్కగా లేదాట, చెత్త ఏరుకుంటుందట, నంద్యాల జిల్లా ఆలమూరులా. అయితే అశోక్ అనే ఈ అన్న బట్టల షాప్ పెట్టిండట కొత్తగా. అయితే దీన్ని ఎవరితో ఓపెన్ చేయించాలని చూస్తున్నాడట. ఇక ఇంత ఇలా భార్యతోని మాట్లాడుకుంటా ఇంకో నాకు అమ్మ నాన్న లేరు, అందుకే ఈ సుంకమ్మే మా అమ్మ లెక్కన ఆమెతోనే షాప్ ఓపెన్ చేపిస్తా అన్నాడట. ఇక భర్త మాటలను అర్థం చేసుకున్న భార్య కూడా సరే అట్లనే కానీ అన్నవోలే ఇంకో ఎవ్వనే సెలబ్రిటీ లెక్కన తీసుకొని వచ్చి కన్న తల్లి చేతుల మీదుగా షాప్ ఓపెనింగ్ చేయించినట్టు చేయించారు. చెత్త ఏరుకొని ఒక వృద్ధురాలు బ్రతికేది. ఇక్కడ మొత్తం రోడ్డు వైపులా కసుకొట్టి చెత్త ఏరుకొని బ్రతుకుతుండేది. నేను ఆమెను నా షాప్ ఓపెనింగ్కు నేను తోలుకొచ్చి ఆమెతో రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అదట ముచ్చట. మొత్తానికి మనసుకు నచ్చిన పని చేస్తే సంతోషంగానే ఉంటుంది. అట్లానే ఈ అవ్వనేదో పబ్లిసిటీ కోసం తీసుకొచ్చింది కావచ్చు అనుకోకూర్రి. ఎందుకనంటే ఈ కాడ నుంచి ఈ అవ్వకు 3 పూటల తిండి కూడా పెడతాడట, అన్ని బరువు బాధ్యతలు తీసుకుంటాడట ఈయన కన్న కొడుకు లెక్కన. షెబ్బాష్ అన్న, నువ్వు చేసిన పనికి అందరు తారీఫ్ చేస్తున్నారు.